మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కృపలో మరొక్క మారు మమ్మల్ని సన్నిధికి తోడుకొని వచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, ఈ 40 దినాల కాలంలో మా తండ్రి ప్రతిదినము ప్రతి క్షణము మాలోకి మేము తొంగి చూసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ మా ప్రభువా, నీ సిలువ మార్గంలో ప్రయాణించే కృపను మాకు దయచేస్తున్నారు. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మా ప్రభువా, నీ వాక్యపు లోతులను మా తండ్రి నీ నామంపేట ప్రార్థనాపూర్వకంగా మాకు అందజేయబోతున్న మా తండ్రి నీ కుమార్తె మా ప్రభా చేతను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా ప్రభా, ఆ బిడ్డను మరుగుపరచండి. ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మ పరిపూర్ణత నీ కుమార్తెకు దయచేసి ఆ బిడ్డ మాటల ద్వారా నీవే స్తుతి మహిమగాంత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం అదేవిధంగా నిలువబడి మన కీర్తన పుస్తకాల్లోంచి 52వ కీర్తన పాడుకుని మన ఆరాధన కొనసాగిద్దాము. 52వ కీర్తన ఆకాశంబు భూమియు. ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయెను, రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా. చక్కని చుక్కలు మెంటను చక్కగా మమ్మును చూడగా, ప్రక్కకు రావే వేగముగా, ప్రభువా కావుము నీ నీడ. చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పువ్వులు, ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించు. చిన్ని చిన్ని పాపలు చిన్ని చిన్ని పడకలలో చిన్ని కన్నులు మూయంగా, చిన్నుగా యేసుని కావుము. నేలను పోయడి బండలో నీటెను పోయడి ఓడలలో, గాలి విమానంబులలోన కావుము దేవ ప్రయాణికుల. రాత్రిలో నీదు దూతలు రమ్యమైన రెక్కలతో చిత్రముగా మమ్మును గ్రాము నిద్రించెదము మా దేవా. తెల్లవారు జామున తెలివొంది మేమందరము, మెల్లగలేచి నృతింప మేల్కొల్పుము మా ప్రియ తండ్రి. జనక తనయ శుద్ధాత్మా, జయము మహిమా స్తోత్రములు అనిశమునికే చెల్లునుగా, అనిశమునికే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించము. ప్రభువా మమ్మను కనికరించుము. మనం అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అని దేవుని నమ్ముచున్నాను. నమ్ముచున్నాము. ఆయన ఏక కుమారును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృష్ట లోకంలోనికి తిరిగిననియు చనిపోయిన వారి నుండి మూడో దినమున లేచి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా దేవుని సన్నిధిలో నిలబడి మన కీర్తన దావీదు కీర్తనలో 7వ కీర్తన 6 నుంచి 17 చరణాలు ఎవరన్నా ఉత్సాహం ఉన్న వాళ్ళు వచ్చి చదవమని మన ప్రత్యుత్తర రీతిగా చదివించమని మనం జాయ్సీ గారు వస్తుంది. కీర్తనలు 7వ అధ్యాయము 6 నుంచి 17 వరకు. యెహోవా కోపం తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము నణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించున్నావు కదా. వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జన్ములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతి గల యెహోవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడే ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు ఒకడును మలని ఎడల ఆయన తన ఖడ్గమున పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణముగా చేసి పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. నాడు తనించిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును. నాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయం విధించిన వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించును. ఓ ప్రభువా మమ్మను కనికరించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములకు ఉండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోనండి. ఈ ఆరాధన కోసం ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో ఏర్పాటు చేయబడిన వారు చదవగా విందాం. పత్రికా పాఠ్యభాగము మీకా రాసిన గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి
8వ వచనం నుంచి 12వ వచనం వరకు అండి. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇజ్రాయేళ్లకు తమ పాపమును కనుపర్చుటకై యెహోవా ఆత్మావేశం చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యంతోను నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇజ్రాయేలు అధిపతులారా, న్యాయంను తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోన్ను మీరు కట్టుదురు, దుష్టత్వం జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోద చెప్పెదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలము వలె అగును. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 21వ అధ్యాయము 5 నుండి 9 వరకు చదువుకుందామండి. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును కూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండగని అవి పడద్రోయబడిన దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని అడగగా ఆయన, మీరు మోసపోకుడని చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించినని చెప్పుదరని మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహముల గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. దేవుడి ప్రభువా మమ్మల్ని ప్రభువా మమ్మల్ని కనికరించు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన బిడ్డ మరి అజేత ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి ముందు మనందరం కలిసి సిద్ధపాటుగా 330వ కీర్తన ఖండింపవలను, దుర్గుణములను ఖండించవలను అనే కీర్తన పాడదాం. ఖండింపవలెను దుర్గుణములు, ఖండించవలెను, ఖండింపవలె పాప ముండ చూచి యేసు మండ చేరి మన గుండె పదిలము చేసి ఖండించవలెను అంతరములు, ఖండించవలెను అంధత్వమునను రక్షణ మార్గ మందు చేరకయు ఎందెందు చూచిన సందులేక పాప మందు మునిగి నరుల నందమందక చెడి ఖండించవలెను దుర్గుణములు,
ఖండింపవలెను. ఎందుకీ భ్రమలు నీయందుండు సందేహము వీడు. పొందుగా యేసు సంబంధుడవైయున్న నందమైన మోక్ష మందు చేరుట కొరకు ఖండింపవలెను. దుర్గుణములు ఖండింపవలెను. బెదరగా నీవు సాతానుని ఎదిరించవలెను. కుదురుగా యేసు చదరున చేరిన వదరుబోతులెల్ల ఎదురాడలేరిగా. ఖండింపవలెను. దుర్గుణములు ఖండింపవలెను. ఆశింపబోగు లోక భోగములు మోసమయ్యుండు. వాదిగా యేసుని దాసుడవైయున్న గాసించెందక మోక్ష దాసుడవౌదు. ఖండింపపోయెను. దుర్గుణములు ఖండింపవలెను. నమ్మి జీవించు యేసుని యందు నెమ్మది పొందు. రమ్ము యేసుని యొద్ద సొమ్మునికు నాది సమ్మతించి మదిని నెమ్మదిగా రుచి. ఖండింపవలెను. దుర్గుణములు ఖండింపవలెను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా మా గొప్ప దేవ తండ్రి నాయన, గడిచిన కాలం అంతయు కాచి కాపాడి రక్షించారు. వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయన ఇలా కూడి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. వందనాలు తండ్రి నాయన. నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన గొప్ప తండ్రి మీకు వందనాలు తండ్రి నాయన. అర్హత లేని నన్ను నాయన ఇక్కడ నిలబెట్టి ఉన్నారు తండ్రి నా దేవ తండ్రి నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. మీకు హేయకరమైన మాటలు ఏవి రాకుండా తండ్రి నాయన మీకు మహిమ కలిగేలా నాయన నేను మాట్లాడే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని నాయన, ఇంకెవరైతే రావాల్సినారో వారందరూ క్షేమంగా వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య తండ్రి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలండి. దాని తర్వాత మన సంఘ కాపరి గారికి, సంఘానికి వందనాలు. పాస్టర్ అంకుల్ నాకు వాక్యం ఉంది అని చెప్పినప్పుడు నేను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చెప్పనండి అనుకుంటూనే తిరిగాను. కానీ దాని తర్వాత 2 వాక్యాలు ఇచ్చారు నాకు. మళ్ళీ April 1 కూడా నాదే ఉంది. సో ఏదన్నా ఒకటి చెప్తాను అంకుల్ అన్నాను.
అంటే సరే అమ్మా చెప్పు అన్నారు కానీ నేను ఆయనకి చెప్పలేదు. అంటే చెప్తాను చెప్పను అని ఏం చెప్పలేదు. సో ఈ వాక్యం నాకు ఇచ్చినప్పుడు యాక్చువల్గా మా సిచ్యువేషన్ ఏం బాగాలేదు ఆఫీసులో. సో ఆ టెన్షన్లో ఆ వర్క్ ప్రెషర్లో నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాను. అంటే నేను దేవునికి దగ్గరగా అవ్వలేకపోయాను. డిస్ట్రాక్షన్స్ ఎంత ఆలోచించినా, ఎంత వాక్యం చదివినా అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి అన్న ఆలోచనతోనే ఉన్నాను. నాకు ఇందాకటి వరకు కూడా అసలు నాకు రాలేదు. అసలు దీనికి ఒక థీమ్ అన్నది ఏంటి పెట్టుకోవాలి, అసలు ఏంటి ఈ వాక్యంకి దానికి ఏంటి కనెక్షన్ అన్నది కూడా నాకు అర్థం కాలేదు. సో ఇందాక ఆఫీస్లో కూర్చున్నప్పుడు కొంచెం ధ్యానించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనము రాకడ కోసం అందరం ఎదురు చూస్తుంటాం. హౌ టు నాట్ ఫాల్ ఫర్ ఫాల్స్ ప్రాఫిట్స్. అండ్ మన సెకండ్ కమింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది సెకండ్ కమింగ్ దాకా మనం రిపెంట్ అవ్వకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి అన్నది నాకు ఒక థాట్ వచ్చింది. అంటే సెకండ్ కమింగ్ దాకా వదిలేసి ఇప్పుడు ఎప్పుడో వస్తుందిలే అని ఇప్పుడు అంటే ఇప్పుడు ఆలోచించకుండా వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న పరిస్థితి కాదు. అది మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. సో లూకా సువార్త 21వ అధ్యాయము 5-9 వరకు చదువుతానండి. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా, ఆయన ఈ కట్టడములు మీరు చుచ్చుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి బడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. సో దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం కూడా చాలా మటుకి ఈ దేవుణ్ణి అంటే క్రియేటర్ని వదిలేసి క్రియేషన్ని బాగా పొగుడుతూ ఉంటాం. ఎవరినన్నా సరే, ఎవరన్నా అందమైన వాళ్ళని చూసినా లేదా మనల్ని అబ్సెషన్ ఉంటుంది. కొంతమందికి జుట్టు ఉంటుంది. నాకు జుట్టు అంటే చాలా అబ్సెషన్, నాకు ఇష్టం అనమాట. సో మనం ఏదైతే అతిగా దేవుని కాకుండా ఏదైతే అతిగా అబ్సెషన్తో ఉంటామో, దేవుడు ఏమంటున్నారంటే అది ఎంత గొప్ప కట్టడైనా సరే ఉండదంట. సో మనం ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వాలని ఆయన తెలియజేస్తున్నారు. దాని తర్వాత అప్పుడు వారు బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడగగా, ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి. మనల్ని మోసపోవద్దు అంటున్నారు. మనం ఎక్కడ మోసపోతామంటే, ఎక్కడన్నా లైక్ హీలింగ్ ప్రేయర్స్ అవుతున్నా లేదా ఒక పర్టికులర్ చర్చ్కి వెళ్ళినప్పుడు మనం ప్రేయర్ చేసినప్పుడు మనకి ఏమన్నా అయిపోయినా అంటే పాజిటివ్ అయితే మనము ఆ చర్చిని పాస్టర్నో లేకపోతే ఆ ప్రదేశాన్నో నమ్ముతాం మనం. అంతేగాని మనం అది దేవుడు చేసిన కృప అని మాత్రం తక్కువ, మనుషుల్ని పూజిస్తాం ఎక్కువ. దేవుడు ఏమంటున్నారంటే జాగ్రత్త చెప్తున్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు ఎంతవరకు ఉంటారంటే బాగా తీయగా మాట్లాడే వాళ్ళు, అంటే వాళ్ళ మనసులో కొంచెం కన్నింగ్ ఉంటుంది. మనిషి అన్నవాడికి కన్నింగ్నెస్ ఉంటుంది. అది ఏ మనిషికి లేదంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే యేసయ్యకి తప్ప ప్రతి ఒక్క మనిషి కన్నింగ్తో ఉన్నవాడే, ఆయన శిష్యులతో సహా. సో మనకి దేవుడు మనకి ముందుగానే చెప్తున్నారు మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అంటే. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేను ఆయననని కాలము సమీపించినదని చెప్పుదురు, మీరు వారి వెంట పోకుడి. మనం వెళ్ళిపోతుంటాం. ఎవరన్నా ఇక్కడ మంచి జరుగుతుంది, అక్కడ మంచి జరుగుతుంది, వీళ్ళది ప్రేయర్ చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పంగానే వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆయన అందరికీ అన్నీ ఇవ్వలేదు. అంటే లైక్ అన్ని తలాంతులు ఇవ్వలేదు. కొంతమందికి కొన్ని ఇచ్చారు, కొంతమందికి కొన్ని ఇచ్చారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన నువ్వు చెయ్యి. నీ ప్రార్థన నువ్వు చేయకుండా నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఓకే అక్కడికి వెళ్తేనే మనకి జరుగుతుంది లేకపోతే జరగదు అంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు, మనిషిని నమ్ముతున్నావు. ఆయన సృష్టించిన మనిషిని నమ్ముతున్నాం, సృష్టికర్తనేమో పక్కన పెట్టేస్తున్నాం. సో ఆయన మరీ ముఖ్యంగా చెప్తున్నారు, దయచేసి ఎవరన్నా నా పేరట వచ్చి అద్భుతాలు చేసినా ఏం చేసినా నమ్మొద్దని చెప్తున్నారు. అలాగే
మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. అసలు ఈ కాలంలో అయితే ప్రపంచం చాలా ఘోరంగా తయారైంది. అంటే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత నుంచి అయి ఉండొచ్చు, లేదా మనుషుల్లో వచ్చే క్రూరత్వం అయి ఉండొచ్చు. మనం చూసే సినిమాల్లో అయినా సరే, పోస్టర్లో అయినా సరే, ఆఫీసుల్లో అయినా సరే, బయట అయినా సరే, కైండ్నెస్ అన్నది ఎవరికీ లేదు. అందరూ క్రూరంగా తయారయ్యి అంటే దాన్నే పొగుడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. అలాంటివి చాలా జరుగుతాయంట. అలాంటివి జరిగినా కూడా మనం వాటికి లోబడకుండా మనము దేవుని యందు ప్రేమ కలిగి జీవించాలి. ఆయన ప్రేమను పంచడానికి మాత్రమే వచ్చారు. మనం ఆయన ప్రేమను పక్కన పెట్టేసి సాతాను పంచే ద్వేషాన్ని మాత్రం పట్టుకొని తిరుగుతూ ఉంటాం. అది దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమని పంచండి, ప్రేమించండి. నీ శత్రువుని ప్రేమించమని దేవుడు మనకి చెప్పారు. మన మిత్రుల్ని ప్రేమిస్తే మనకి పాపులు వేరే వాళ్ళకి తేడా ఉండే అన్యులకి. మనం మన శత్రువుల్ని ప్రేమించాలి. మన శత్రువులు అంటే ఎవరు మన శత్రువులు అని మనం ఆలోచించుకోవచ్చు. అలా ఆలోచించుకునే అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషి నీ పొరుగువాడిని, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నారు కదా. అలాగే మన పొరుగువాడిని ప్రేమించాలి. మనము దేవుని ఆలయంలో వాక్యం వినేటప్పుడు అంత మంచిగా వింటాం, ఓకే, బాగా ఇన్స్పైర్ అవుతాం, ఓకే మనం చెయ్యాలి, మనం మారిపోవాలని. దేవాలయం గుమ్మం దాటంగానే లేదా చర్చ అయిపోగానే మన మనసులోకి వస్తుంది ఒకటి గాసిప్స్. దేవుడికి ఇష్టం లేనిదే అది. ఎంత గాసిప్ చేసుకుంటామంటే మనం ఎదుటివాడు కూర్చున్నా తప్పే, నవ్వినా తప్పే, నించున్నా తప్పే, అన్నీ తప్పే అని పాయింట్అవుట్ చేస్తాం. అలా పాయింట్అవుట్ చేసినప్పుడు మనల్ని మనం దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు చూసుకున్నావా? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూసుకున్నావా? నిన్ను చూసి యవనస్తులు ఎలా నడుచుకోవాలో చూస్తారు. మనము పెద్దవాళ్ళమై ఉండి మనమే ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసుకుంటూ, ఎదుటి వాళ్ళని హేళన చేసుకుంటూ అలా జీవిస్తున్నాం. దేవుడు అంటున్నారు, అది కాదు నేను మీకు ఇచ్చింది. మీకు నేను కష్టపడి రక్షణ నేను ఇచ్చింది ఎందుకు? మీరు ఒకరినొకరు ప్రేమించుకుని, ఆదరించుకుని, ఒకవేళ ఒకరిని తప్పు చేస్తే దగ్గరికి వెళ్ళి వారిని సంజాయించి వాళ్ళని దేవునిలోకి తీసుకురావాలని దేవుడు చెప్పారు. మనము ఆయన బిడ్డలుగా రక్షణ పొంది మనం ఏం చేస్తున్నాం అంటే అన్యుల వలె మనం కూడా ఒకరి యందు ఒకరం సాడీలు చెప్పుకుంటున్నాం. అయితే ఇలా ఉన్నప్పుడు మీకా ఆయన చెప్పింది వాక్యం ఏంటంటే ఆయన హెచ్చరిస్తున్నారు ప్రవక్త. మీకా 3:8 నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నిలబడి ఉన్నవాడనై ఉన్నాను. ఆయన ఏం చెప్తున్నారు? ఆయన అంతటా ఆయన మాట్లాడలేదంటండి. యెహోవా ఆత్మ చేత అంటే దేవుడు ఆయన ద్వారా మాట్లాడిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? యాకోబు సంతతి వారికి, మనందరికీ కూడా చెప్తున్నారు. ఏమని? మనం చేసే ప్రతి ఒక్క తప్పిదమ్ములు ఆయన వేలు ఎత్తి చూపిస్తున్నారు. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇజ్రాయేల్ అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. ఇదండి, మనము న్యాయముని దుర్నీతిగా ఎంచుతాం, దుర్నీతిని న్యాయంగా అంటాం. అంటే మనం ఏదంటే అదే కరెక్ట్ అంటాం. ఎదుటివాడికి మన ఒపీనియన్ వేరుండొచ్చు, ఎదుటి వాళ్ళది వేరుండొచ్చు. దాన్ని మనం తీసుకోలేం. ఏమంటే మనం చేసే ప్రతి ఒక్కటి న్యాయము, ఎదుటివారు చేసేది ప్రతి ఒక్కటి తప్పు అనే ఉంటాం మనం. దాని తర్వాత 10వ వచనం నరహత్య చేయుట చేత సియోన్ను మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేము మీరు కట్టుదురు. మనము నరహత్య అంటే ఎవరిని చంపక్కర్లేదండి. ఒక మనిషిని మానసికంగా మాటలు అనడం కూడా చంపేయడంతో సమానం. వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం కూడా చంపేయడంతో సమానం. మనము వాళ్ళని తొక్కి వేరేది సృష్టించింది అది గొప్ప కాదు, అది నిలబడదు. దేవుడు ముందే చెప్పారు, ఎంత గొప్ప దేవాలయం అయినా సరే, ఎంత గొప్ప కట్టడైనా సరే అది నిలబడదు. జనులారా, ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. ఇది ఓన్లీ పాస్టర్స్ గురించి కానీ, ప్రొఫెట్స్ గురించి కానీ, వాళ్ళ గురించి మాత్రమే కాదు, మన గురించి, ఇండివిజువల్ గురించి.
మనం ఒక మంచి మాట చెప్పి ఎదుటివారిని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగా మనము తీయటి మాటలు చెప్పి ఎదుటివారిని మోసం చేయొద్దని చెప్తున్నారు ఆయన. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. ప్రవక్తలే కాదండి, మనం కూడా సోది కబుర్లు చెప్పాలంటే ఫస్ట్ అసలు ఎంత బాగా మాట్లాడుకుంటామో. వాక్యం గురించి మాత్రం ఒకళ్ళం కూడా మాట్లాడుకోము. ఎందుకు నేనే మాట్లాడను. అదే కబుర్లు అనుకోండి, ఎన్ని గంటలైనా నించుంటాం, ఎంతసేపు అన్నా మాట్లాడతాం. అదే చర్చిలో ఒక అరగంట, ఒక 10 నిమిషాలు వాక్యం పెరిగిందంటే అందరికీ ఆవలింతలు వస్తాయి. మనం అందరం అబ్బా ఎప్పుడు అవుతుందా అని చూస్తుంటాం. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందరంట. అంటే మనం ఏం చేసినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా క్షమించు అనగానే దేవుడు క్షమించేస్తారు. సో ఆయన మనలో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు కదా, మనం ఏం చేసినా నడుస్తుంది అని మనం అందరం అనుకుంటాం. అది సో దేవుడు ఏమంటున్నారంటే కీర్తనలు 7, 9, 10 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు అంట ఆయన. మనం ఎంత నీతిగా ఉన్నామో, ఎంత అవినీతిగా ఉన్నామో దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. మనం నీతిగా ఉన్నామని మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాదు, అది దేవుడు పరిశీలిస్తాడంట. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. మనము దుష్టుల్లో ఉంటే నాశనం అయిపోతాం. అదే మన చెడుతనాన్ని ఆయన అంటే మనకి శిక్ష ఎంత ఘోరంగా వస్తుంది అంటే చాలా ఘోరంగా వస్తుంది అంట. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా దేవుడు క్షమించేస్తున్నారు. మనం రోజు పొద్దున్న లేచి రొటీన్ లైఫ్ ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా గడిపేస్తున్నాం. కానీ దేవుడికి కోపం వస్తే ఆ ఉగ్రతని భరించడం ఎవ్వరి వల్ల కాదు. ఆయన ఎంత పేషెన్స్గా ఉంటున్నారంటే మనందరి మీద. ఆయన కృప అంటే ఎంత ప్రేమ అనమాట, ఎంత ప్రేమ. ఆయన కోపానికన్నా ప్రేమ అంటే ఎంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమ మనకి ఇస్తున్నారు. అదే నీతిగల వారిని స్థిరపరచు, యథార్థ హృదయాలను రక్షించు దేవుడు. నీతిగల వారిని ఆయన స్థిరపరుస్తారంట. యథార్థ హృదయాలు రక్షిస్తాడు దేవుడు. మనం యథార్థ హృదయంతో ఉండాలి, కల్మషంతో కాదు. కల్మషంతో ఉంటే దేవుడు ఏం చేస్తారంటే, ఒక నిమిషం, ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 23 హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. మనం చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క తలాంతు, థింకింగ్, ఈవెన్ మన నిద్రపోయినప్పుడు మనం ఆలోచించే ఆలోచనలు, ఒకవేళ అవి చెడు అయితే దాని ప్రకారం ఆయన మనకి జడ్జిమెంట్ ఇస్తారు. అంటారు కదా, ఏదైతే పంట వేస్తామో అదే విత్తుతామని. సో దేవుడు మనల్ని నీతిగా ఉండండి, ప్రేమగా ఉండండి అంటుంటే మనం మాత్రం అవినీతిలో ఉంటూ, అవినీతి అంటే లంచం తీసుకోవడం అవే కాదండి. అవినీతి అంటే దేవుడికి విరుద్ధమైనది ప్రతిదీ అవినీతే. సో ఆ అవినీతిలో మనం ఉంటూ దేవుణ్ణి లాస్ట్లో పడుకునేటప్పుడు దేవా క్షమించు అనుకుని, పొద్దున్న లేసి దేవా బతికించవు థ్యాంక్స్ అనుకుని అలా జీవించేస్తున్నాం మనం అసలు ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి జాబ్స్ అని, కాలేజీలని, ఎగ్జామ్స్ అని, అవ్వని ఇవ్వని పరిగెడతానే ఉంటాం. కానీ మనం దేవునికి సమయాన్ని ఎక్కడ ఇస్తున్నాం? దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు. అయినా సరే దేవుడు మనల్ని ఎంత కరుణించి ఎంత కాపాడుతున్నారంటే, మనకి ఒక కీడు కూడా జరగకుండా ఆయన ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్షణం వరకు నెక్స్ట్ మూమెంట్ మనకి ఏం జరుగుతుందో తెలీదు. అయినా సరే దేవుడు మన పైన అంత ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ మీరు కూడా మీ ఎదుటివారికి చూపించమని ఆయన మనకి చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎదుటివారిని ఎలా ద్వేషించాలి, ఎన్ని రకాలుగా ద్వేషించాలి, ఎలా ద్వేషిస్తే ఇంకా ఎక్కువ ఇది వస్తుంది అనే మనం జీవిస్తున్నాం.
ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన కృప ఉంటుంది మనకి. ఆయన రాకడ వచ్చి సమీపించింది, ఆయన వచ్చారంటే ఇంకంతే, మనం అప్పుడు మారడానికి కూడా ఉండదు. అక్కడ వరకు అవసరం లేదు. మనం నెక్స్ట్ మూమెంట్ చనిపోయినా కూడా మనకి మారడానికి ఉండదు. దేవుడు మనకి ప్రతి క్షణం మనకి ఒక ఛాన్స్ ఇస్తున్నారు. మారండి, ప్రేమ కలిగి జీవించండి, మీ తప్పిదములు ఒప్పుకోండి, దేవుని ఎదుట సాగిలపడండి, దేవుని మొక్కండి, దేవుణ్ణి అడగండి అని. మీకా 3:12 కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళు కుప్పలగును, మందిరమున పర్వతములు అరణ్యములో ఉన్న తటస్థులము వలె అగును. అంటే మనము చేసిన దాన్ని మనం తప్పిదమ్ములు చేసి నిలబెట్టిన దాన్ని దేవుడు కుప్ప కూల్చేస్తానంటున్నారు. అది మన జీవితమే అవ్వచ్చు. మన జీవితం మనం పక్కన పైన వాళ్ళని తొక్కేసి మనం జీవించవచ్చు. మనం ఏం చేయలేదులే దేవుడా, నేను న్యాయమే చేశాను, వాళ్ళు చేశారు, నేను చేశాను, ఏముంది తప్పు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అలా కాదు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. సో ఆయనకి ప్రతిదినం ప్రతి క్షణం కోపం వస్తుంది మనం చేసే ప్రతి పనుల్లో. కానీ ఆయన ఏంటి, నా పిల్లలు మారుతారు, నా పిల్లలకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఇంకా ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళలో ప్రేమ నింపాలి, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు నా వాక్యం చదవాలి. నేను నీకు తెలియజేస్తున్నాను, నా వాక్యం ద్వారా నీకు ఇచ్చాను, నా వాక్యాన్ని చదువు, అనుదినం చదువు, దాంట్లో ఏముందో నీకు ఎలా నడుచుకోవాలో నేను నీకు తెలియజేస్తున్నాను. నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని దేవుడు మన కోసం అంత కష్టపడి మరణం పొంది మళ్ళీ తిరిగి లేచి మరణాన్ని జయించారు. ఆయన మన కోసం ఎన్నో అవమానాలు పడ్డారు, ఎంతో సామాన్యంగా జీవించారు. ఆయన చెప్తున్నారు, నేను జీవించగలిగాను ఒక సామాన్య మనుషుడిగా, మీరు ఎందుకు జీవించలేరు? మనకు అసాధ్యమైంది ఏమీ ఆయన చేయలేదు, సాధ్యమైనదే చేశారు. కానీ మనం ఏంటంటే మనకున్న టెంప్టేషన్స్ బట్టి అవ్వచ్చు, ఏం బట్టని అవ్వచ్చు, మనము ఆయనని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. దేవుణ్ణి అయితే చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. మనం అనుకుంటాం, లేదు మేము దేవునిలో ఉన్నాం, మేము దేవునితో రోజు బైబిల్ చదువుకుంటాం, ప్రేయర్ చేసుకుంటాం, వాక్యాలు చదువుతాం, లేదంటే సేవలు చేస్తాం, అన్నీ చేస్తాం అనుకుంటాం. కానీ దేవుడు అది కాదు. నీ మనసులో నీకు శుద్ధత లేకపోతే, నీ మనసులో నువ్వు ఎదుటివాడిని ద్వేషిస్తే దేవుడు ఎంతో బాధపడతారంట. అంటే ఆయన ఎలా ఉన్నా సరే, నేను ఎలా ఉన్నా సరే, నేను ఎంత పాపినైనా సరే ఆయన నన్ను ప్రేమించాడు. అట్టి రీతిగానే ఎదుటివాడిని కూడా మనము అలాగే ప్రేమించాలని ఆయన అనుకుంటారు. నేను కూడా నాకు నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి జ్ఞానదీప్ పాస్టర్ గారు అదే చెప్పారు, దేవుడు నిన్నెంత ప్రేమించాడో నన్ను అంతే ప్రేమించాడు. సో నేనెవరిని నిన్ను ద్వేషించడానికి? అట్టి రీతిగానే నాకు అనిపిస్తుంది, నాకు నచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంతకుముందు తిట్టుకునేదాన్ని, కానీ ఆ మాట నాకు ఒక ఆలోచన కలిగజేసింది. అవును, దేవుడు నన్ను ఎంత ప్రేమించారో నిన్ను అంతే ప్రేమించారు. నేనెవరిని నిన్ను ద్వేషించడానికి, నేనెవరిని నిన్ను తిట్టుకోవడానికి? నువ్వేమైనా తప్పు చేస్తే దేవుడు నీకు సరి చేస్తారు, లేదా ఇంకా మనం వినకపోతే మనకి ఇంకా శిక్ష విధిస్తారు. సో దేవుడు ఏం చెప్తున్నారంటే, అందరినీ సమానంగా ప్రేమించాను నేను, అందరూ సిద్ధపడండి రాకడికి, అందరూ మీ తప్పిదములు ఒప్పుకోండి దేవుని ఎదుట, అందరూ మారు మనసు పొందండి అని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు జడ్జిమెంట్ ఉన్నప్పుడు మనము ఇంకా మారుతాము అంటే అది జరగని పని. సో దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చారు, ఈ సమయంలోనే మనం మారాలి, మారు మనసు పొందాలి, రాకడికే ఎదురు చూడాలి, ఎదుటివారిని మన ప్రవర్తన ద్వారా ఎదుటివారిని మార్చాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవిస్తాడని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నేను చేయలేను అని అంటూనే దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కటి ధ్యానం చేసిన అజయతకు అభినందనలు, దేవుని దీవెనలు.
అలాగే దేవుని యొక్క వాక్యాలు చదివిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన సంఘ బిడ్డ, మన సంఘ విశ్వాసి ఏలేటి మంజుల గారి జన్మదినం. సంఘమంతటి పక్షంగా, నా పక్షంగా వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని మా అందరి ప్రార్థన. అలాగే పైన మన వాటర్ ట్యాంక్ పగిలిపోయింది, నీళ్లు లేవు. కానీ నిన్నంతా కిషోర్ గారు, ఆనంద్ గారు, అరవింద్ గారు వీళ్ళు ముగ్గురు కృషి చేసి తిరిగి కొత్త ట్యాంకు తీసుకుని వచ్చి దాన్ని నిలబెట్టారు. వారికి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి దినాన్న రత్నం గారు దేవుని యొక్క వాక్య పరిచర్య చేయాలి. కానీ ఇంతకుముందే నాకు ఫోన్ చేసి నా ఆరోగ్యం బాగుండలేదు కాబట్టి నేను చేయలేనేమో అని అన్నారు. మరి ఎవరన్నా నేను చేస్తాననే వాలంటీర్ ఉంటే నాకు తెలియచేయండి భోజనం అయ్యేలోగా. అలాగే తన జన్మదినాన్ని పురస్కరించుకొని మన మంజుల గారి కుటుంబం మనందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. దానికి మనందరినీ వారు ఆహ్వానిస్తున్నారు. మనందరం అందులో పాల్గొని వారి కోసం ప్రార్థన చేసి తప్పకుండా పాల్గొనాలని మీకు మనం చేస్తున్నాను. మనందరం కలిసి రేపు యథావిధిగా ఇక్కడే 7 గంటలకి మన శ్రమకాలం ఉంటుంది. మరి మనందరం కలిసి 212వ సంగీతం మహాత్ముడైన నా ప్రభు అనే సంగీతం పాడుకొని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిలువ చూడనా, ఆశీర్వదించంబుగా నుంచి గర్వంబడంగా ద్రోక్కుదు నీ సిలువగా కయో దేవా, దేని ప్రేమింపనీయకు నన్నావరించు సర్వము నీ సిల్వకై త్యజింతును. శ్రీరాము పాదహస్తము సూచించుదుక ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాద ప్రేమలీయతే మున్న దుర్మార్గుల వీణా కిరీటమే సుకుడినా ఈ భూకిరీటములన్నీ దానందుగాంగజాలునే లోకమునే నర్పించిన వింతైన యేసు ప్రేమకై నాయవ జీవమిత్తును రక్షింపబడ
లోకమా రక్షింపజావు పొందినా రక్షకుడేసు నీ సదా రావంబు తోడగోల్వోమా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా దేవా, మరొక రాత్రి కాల సమయంలో మా తండ్రి మమ్మల్ని అందరినీ మా తండ్రి మీరు నీ సన్నిధానికి తీసుకొని వచ్చి మా ప్రభువా నిన్ను కీర్తించి స్తోత్రించడంలో, నీ వాక్యాన్ని పఠించడంలో, నీ వాక్యాన్ని ధ్యానం చేయటంలో మా తండ్రి మీరు మాకిచ్చిన ఈ ఆధిక్యత కొరకు, దీవెన కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎంతమంది కోలేని దీవెన మా ప్రభువా ఈ సహవాసం మా తండ్రి మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా మా జీవితాల్లో కడవరి దినాలను మేము నమ్ముతూ ఉన్నాం మా ప్రభువా. మా తండ్రి మీరు ప్రవచించారు మా తండ్రి, యెరూషలేము పట్టణాన్ని చూచి ఏడ్చారు మా ప్రభువా. రాయి మీద రాయి నిలువుదని మా తండ్రి మీరు సెలవిచ్చారు మా తండ్రి. ఆ విధంగానే నీ మాట చొప్పున, నీ సజీవమైన వాక్కు చొప్పున మా ప్రభువా ప్రసిద్ధమైన యెరూషలేము దేవాలయం మా తండ్రి కూల్చబడింది మా ప్రభువా. రాతి మీద రాయి నిలవకుండా పెద్ద గొప్ప చెత్త దెబ్బగా మా తండ్రి రూపాంతరం చెందిన మా ప్రభువా నీ సజీవమైన వాక్కుల కోసం స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నీ కుమార్తె మా ప్రభువా అజేత మాతో మాట్లాడింది మా ప్రభువా. ఆ బిడ్డను మీరు మరుగుపరిచారు మా తండ్రి. ఆ బిడ్డ ద్వారా మా తండ్రి మీరు మాతో మాట్లాడారు. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభువా. మాటలతో గాయపరచడం, హత్య చేయటమే తండ్రి మరొక మారు జ్ఞాపకం చేసింది మా తండ్రి. మా జీవితాలు అటువంటి పందాలు ఉంటే నీవు కూల్చివేస్తావేమనే భయాన్ని మా తండ్రి ఆ బిడ్డ వ్యక్తం చేసింది. నిజమే దేవా, మమ్మల్ని శిక్షించే దేవుడు మా ప్రభువా. అబద్ధ ప్రవక్తల మాటలకు మేము లోబడుతూ ఉన్నామేమో మా ప్రభువా. ధనానికి అమ్ముడుపోయే కాపర్లకు మేము లోబడుతూ ఉన్నామేమో మా ప్రభువా. వారి నుంచి మమ్మల్ని రక్షించండి మా తండ్రి. నీ కుమార్తె మా తండ్రి ధ్యానం చేసిన విధంగా మా తండ్రి నమ్మదగిన దేవుడు మా ప్రభువా, క్షమించే దేవుడు మా తండ్రి, మమ్మల్ని రక్షించే దేవుడు మా తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి అటువంటి సాతాను ఉచ్చులకు మా తండ్రి మేము లొంగకుండా మా ప్రభువా నీ సిలువ చాటును మమ్మల్ని భద్రపరచండి, బలపరచండి, నీ ఆత్మలో నించండి. మరి ముఖ్యంగా మా చేయి పట్టి మా తండ్రి నీ నీతి మార్గాల్లో మమ్మల్ని నడిపించండి. ఆ జీవితాన్ని మా తండ్రి మీరు దీవించి ఆస్వాదించండి మా ప్రభువా. నీ కొరకైన బలమైన సాధనంగా, సాక్షిగా ఆ బిడ్డను ఉంచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సమయంలో మా తండ్రి మేము సంతోషిస్తూ ఉన్నాం, ఆనందపడుతూ ఉన్నాం మా ప్రభువా. నీకే స్తోత్రాలు. మాకిస్తున్న ఆయుష్ కొరకు, మాకిస్తున్న ఆరోగ్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ విధమైన ప్రేమలో మా తండ్రి ఇదిగో నీ కుమార్తె మా సోదరి మా తండ్రి ఏలేటి మంజులు గారి విషయంలో మీరు చూపించిన కృప కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 64 సంవత్సరాల పాటు మా తండ్రి మీరు ఆ బిడ్డతో నడిచారు మా ప్రభువా. మా ప్రభువా నీ కృపలో ఆ బిడ్డను మా తండ్రి బలపరిచారు. బిడ్డలకు విద్యాబుద్ధులు చెప్పించడంలో, బిడ్డలను తీర్చిదిద్దడంలో, బిడ్డలను స్థిరపరచడంలో మా తండ్రి నీ దాసురాలకి ఇచ్చిన జ్ఞానం కొరకు, బలం కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఇదిగో మరొక నూతన సంవత్సరంలో ఆ బిడ్డ ప్రవేశించగా మా తండ్రి ఆ బిడ్డతో మీరు ఉండండి మా ప్రభువా. నీ వచ్చే పర్యంతం మా తండ్రి ఇదే విధమైన ఆనందంలో, సంతోషంలో, శాంతి సమాధానంలో మా తండ్రి నీ చేయి పెట్టి నీ కుమార్తెను నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నా మా ప్రభువా. నీ పచ్చిక బయలు యొద్దకు మా తండ్రి దాహాన్ని తీర్చే నీ వాగుల యొద్దకు ఆ బిడ్డను నడిపించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి మా సంఘం ఉన్న ప్రతి బిడ్డకు ఇస్తున్న దీవెలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ చిత్తమైతే మా ప్రభువా
మరొక రాత్రికాల సమయంలో మా తండ్రి నీ శ్రమల కాల ధ్యానంలో పాల్గొని మా తండ్రి ఆధిక్యత మాకు దయచేయండి. రేపటి దినాన్న ధ్యానం చేయాల్సిన మా ప్రభువా రత్నం గారు అస్వస్థమే జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ మా ప్రభువా సంరక్షించమని, నీ సిలువ చాటును భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన మీకు అందరికీ, మరి ముఖ్యంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మంజులు గారికి తోడైండును గాక. ఆమేన్. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు. నా హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోక ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.